గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరినీ బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. తెరిచి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. దేవుడి మాట చేత మనందరిని బలపరిచి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, యెహోషువ ఇశ్రాయేలు అందరినీ కూడా కానానుకు నడిపించి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పగించి వాటిని స్వాధీనపరుచుకోమని చెప్పి యెహోషువ అవసాన దశలోనికి వచ్చినప్పుడు తను గతించిపోయే కాలం దగ్గరికి వస్తూ ఉండగా అది ఎరిగి తన ప్రజలందరినీ పిలిచి ఇలాగూ వారితో చెప్తా ఉన్నాడు. వారికి కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో, దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ పక్షమును ఉండి యుద్ధము చేయవాడు అనేటువంటి మాట అక్కడున్న ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియులరా, మనము నమ్ముకున్న దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట చెప్పున జరిగిస్తాడు. ప్రియులరా, ఆనాడు యెహోషువ తన ప్రజలందరితో చెప్తా ఉన్నాడు, దేవుడని యెహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ పక్షం నుండి యుద్ధము చేస్తాడు అనేటువంటి మాట చేత వారిని బలపరుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులరా, మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషుల వలె ప్రభు మాట తప్పేవాడు కాదు. మనుషులు మాట తప్పుతారు కానీ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రియులరా, నిజమే, మన దేవునికి ఉన్నటువంటి లక్షణాలలో అద్భుతమైన లక్షణం మాట ఇచ్చి నెరవేర్చడం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రియులరా, నేడు మనతో కూడా ప్రభు గొప్ప మాట ఇస్తా ఉన్నాడు. తానే మన పక్షమును ఉండి యుద్ధం చేస్తాడంట. నమ్ముతా ఉన్నావా? ఈ లోకములో శత్రువైన సాతాను మనలను ఎన్నో విధాలుగా కొన్ని పోరాటాలతో మనలను పోరాడుతూ ఉండగా ప్రభువే యుద్ధం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అది ఏ పోరాటం? అనారోగ్యం అనే పోరాటమా? ఈ లోకములో ఈ లోక శత్రువులతో మీరు పోరాడుతూ ఉన్నారా? అప్పుల బాధలో ఉండి పోరాడుతూ ఉన్నారా? బలహీన స్థితిలో ఉండి పోరాడుతూ ఉన్నారా? లోక పాపము చేత పోరాడుతూ ఉన్నారా? ఈ పోరాటాలన్నిటి నుండి తప్పించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. తానే మన పక్షమును నిలిచి యుద్ధం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు నమ్ముకొని ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఆ పోరాటానికి ముందుగా ప్రభువును పెడితే ఆయనే ఆ యుద్ధాన్ని జరిగించి నీకు క్షేమకరమైనటువంటి జీవితాన్ని ప్రవహిస్తాడు. ప్రియులరా, ఆయన పోరాటం చేయడమే కాదు, యుద్ధం చేయడమే కాదు, గొప్ప మాట ఇస్తా ఉన్నాడు. ఒక్కొక్కరికి 1000 మంది తరిమే బలాన్ని మీకు ఇస్తాను అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులరా, ఒక్కొక్కరికి 1000 మందిని తరిమే బలం అంట. 1:1000. ఎంత గొప్ప బలం, ఎంత అద్భుతమైన బలం. ఒక్కరు 1000 మందిని తరవడం అంటే అది చిన్న విషయం కాదు కదా. 1000 మందిని తరవడం అంటే ఎంతో అద్భుతమైన బలము కలిగి ఉండాలి. 1000 మందిని తరిమే బలం ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. పొందుకుంటావా? అందుకునే యెషయా 60వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం. వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తానంటున్నాడు. ప్రియులారా, ఒక్కరిగా ఉన్నానని, నేను ఒంటరిగా ఉన్నానండి, నేను ఏం చేయలేనండి, నేను ఒక్కడనే పోరాటం చేయలేనండి, నేను ఒక్కడనే పోరాడగలలేనండి, నాకు సహాయం కావాలండి, నాకు రికమెండ్ చేసేవారు ఎవరు లేరండి, నేను ఒక్కడనే కష్టపడాలి, నేను ఒక్కడనే చేయాలి, నేను ఒక్కడనే భరించలేనండి, నేను ఆ పోరాటాన్ని జయించలేనండి అని అనుకుంటా ఉన్నావా? ఆ పని నేను జరిగించలేనండి, నేను ఒక్కడనే చేయలేనని అనుకుంటా ఉన్నావా? ఇదిగో ఈ దినం 1000 మందిని తరిమే శక్తి ప్రభు నీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. పొందుకోవాలని ఆశ ఉందా? ప్రియులరేక భయపడకండి, జడయకండి. ఆనాడు ఇశ్రాయేలుతో యెహోషువ చెప్తా ఉన్నాడు, దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ పక్షమును నిలిచి యుద్ధము చేస్తాడు. ఒక్కొక్కరిని 1000 మందిని తరిమే శక్తి ప్రభు మీకు ఇస్తాడు అనేటువంటి మాట చేత వారిని బలపరిచాడు. ఈ దినం ఇదే మాట చేత ఒంటరిగా ఉన్నావని బాధపడకు, ఒంటరిని ఉన్నానని బాధపడకు, ఒంటరిగా ఈ లోకంలో నడుస్తూ ఉన్నామని, ఈ లోకంలో సాగి వెళుతూ ఉన్నామని, నీకెవ్వరూ లేరని భయపడకు, బాధపడకు, చింతపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 1000 మందిని తరిమే, 1000 మందిని జయించే శక్తి నేడు నీకు ఇస్తా ఉన్నాడు. గనక బలపరచబడి ఈ లోకంలో అలాగ జీవించి జైవీరుడిగా ఈ లోకంలో
కొనసాగించబడాలని మరొకసారి దేవుడు మనందరిని బలపరుస్తా ఉన్నాడు. ఇట్టి ఆశీర్వాదము, ఇట్టి దీవెన, ఇట్టి శక్తి ప్రభువు నీకు, నాకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం యెహోషువ జీవితం నుండి కొన్ని పాఠాన్ని మేము నేర్చుకున్నాం. అవును ప్రభు, ఇశ్రాయేలును బలపరిచావు ప్రభు, నీవే వారి పక్షం నిలిచి యుద్ధం చేస్తావని, ఒక్కొక్కరికి 1000 మందిని తరిమే శక్తిని ఇస్తావని ఆ మాట చేత వారిని బలపరిచినట్లుగా ఈ దినం మమ్మల్ని కూడా మీరు బలపరిచారు. ఈ పోరాటాల మధ్యలో మీరే తండ్రి ప్రభు మా మధ్య ఉండి, మా ముందు ఉండి, అయ్యా జయించి తండ్రి ప్రభు 1000 మందిని తరిమే శక్తి మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారని నమ్ముతూ, ఈ లోకంలో ఒంటరి స్థితిని తొలగించి బలమిచ్చి నడిపిస్తూ ఉన్నామని నమ్ముతూ, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.